మరి మేము మాత్రము 10వ చేసిన లెక్కలో వచ్చిన దేవుడికి వందనాలు తెలియజేస్తూ గత కాలం అంతా గత వారం అంతా కూడా కాచి కాపాడి ఆయన ఎక్కడికి వచ్చిన దేవుడికి వందనాలు తెలియజేస్తూ ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి ఆయన బట్టి ఆ దేవుడు అందరూ కూడా ఆరంభ ప్రార్థన చేసుకుంటాము. దేవుడు ఇచ్చిన మంచి ఆరోగ్యాన్ని బట్టి ఆయుష్పడి ఆయన చేసిన మేలకే దేవుడు తెలుస్తూ దేవుడు న్యాయపరుచుకుంటూ మనం ముందుకు వెళ్తాము. మనం కూడా కలుగుతున్నాము, ఆరంభ ప్రార్థన చేసుకుంటాము. గత కాలం అంతా కాపాడిన దేవుడు సజీవుడు దేవుడు మనకు ఉన్నాడు కనుక మరి సజీవుడు మాత్రమే దేవుడిని ఆరాధిస్తారు కనుక సజీవులకు ఉంచిన మనము మరి మౌనంగా ఉండకుండా ఒకసారి మా హృదయాన్ని ప్రభుత్వం సమర్పించుకొని శుభ హృదయం దయచేయమంటూ హృదయం దయచేయమంటూ ఎక్కడైనా పొరపాటు జరిగినట్టు వాటిని ఒప్పుకొని మరి మన దేవుడు నమ్మదగిన వాడు కనుక ఆయన క్షమిస్తాడు కనుక ఒకసారి మనం పరిశోధించుకుందాము, పరీక్షించుకుందాము, ప్రార్థన చేసుకుందాము. కల్పిస్తున్నాం, ప్రార్థనలో ఎదుగుతాం. పరిశుద్ధుడా భక్తుల మహానుడ జీవన మా ప్రభు జీవాధిపతి విభాగాల పాదములకు నాయన ఎవరికి పాదములకు తండ్రి వందనాలు దేవా స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. రాజులకు రాజా ప్రభులకు ప్రభుడ ఆరాధనకు యోగుడ మహత్తులపైన ఆశ్రుడ నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభు. సర్వోన్నతులకు ఆయన సర్వాధికారులు సర్వ సృష్టికర్త ప్రభు నీకు స్తోత్రములయ్యా. నీతి మాటలు నాయన న్యాయవంతులు తండ్రి, సత్యవంతులు ప్రభు, సర్వయుగాలలో సత్యులమైన మా దేవ మా రక్షక మీకే మహిమ కనుక ప్రభావం చేస్తున్నాం ఆయన. ఆకాశం సింహాసముగాను భూమిని పాదగాను చేసుకొని పరిపాలించిన మహారాజా నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రములు తండ్రి. శూన్యంలో భూమి వేడదీసిన ఆశ్చర్యకరుడా కరుణామయుడా కనికర సంపరుడా నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభావం. 24 పెద్దలతో 4 జీవులతో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడుతున్న మా పరమ తండ్రి నీకు వందనాలు దేవా, నీకు స్తోత్రాలు. మారని దేవుడు నాయన, మార్పు చెందిన దేవుడు తండ్రి, నిన్న నిరంతరము ఏకరీతిలో ఉండేవాడా నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రాలు. ఆరాధనకు యోగుడా మనుషుల పైన ఆస్తులుడా నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభావ. నాయన గత కాలం అంతా కూడా ప్రభావ మీరు ఎవరికి మనం భద్రపరిచున్నారు తండ్రి, మీకు వందనాలు ప్రభావ. మరొక దినం తండ్రి మా జీవితంలో ఆశ పొడిగించి ఉదయకాలంలో ప్రభావాన్ని నడిపించున్నారు ప్రభావ. బట్టి మీకు వందనాలు తండ్రి. ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి బలమును బట్టి శక్తిని బట్టి నీకు వందనాలు ప్రభావ. అయ్యా నాయన తండ్రి, మరి ఇక్కడ పడిపోయిన మా జీవితాలను నాయన వెతికి రక్షించారు. మా పాదములు బండలను నిలిపారు, మా అడుగులు స్థిరపరిచారు తండ్రి. అయ్యా నీకు వందనాలు, అయ్యా నీకు స్తోత్రములు తెలియజేస్తున్నాం ప్రభావ. మాకు నెమ్మదినిచ్చావు నాయన, సంతోషాన్ని ఇచ్చావు, సమాధానం ఇచ్చావు ప్రభావ. అమూల్యమైన రక్షణ వస్త్రాలు మాకు ధరింపజేసిన ఆయన క్రీస్తును కడిగి ప్రభావాన్ని సొత్తుగా జనాంగంగా చేసుకున్నందుకు నాయన నీకు వందనాలు తండ్రి, స్తోత్రములు ప్రభావ. నడిపించిన వారందరి బట్టి ప్రభావ నీకు వందనాలు తండ్రి. అలాగే వారి ప్రభావ మీరు జ్ఞాపకం చేసుకుని ప్రయాణంలో తోడుగా ఉండండి, క్షేమంగా నడిపించమని వేడుకుంటున్నాను తండ్రి. దేవ మరొకసారి మీరు మాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభావ. పిల్లలకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వందనాలు తండ్రి. బ్రదర్స్ని బట్టి సిస్టర్ని బట్టి నీకు వందనాలు ప్రభావ. ఉద్యోగంలో ఉన్న వారిని బట్టి నీకు వందనాలు తండ్రి. వారికి ఇచ్చిన పనులను బట్టి శక్తిని బట్టి నీకు వందనాలు తండ్రి ప్రభావ. దీని ఆరాధనంతా కూడా మీరు మాకు తోడుగా ఉండండి ప్రభావ. అధ్యక్షత వహించండి తండ్రి. ఆయన పాటలు పాడుతుండగా చక్కటి స్వరాలు మాకు దయచేయండి. ఆయన సండే స్కూల్ పిల్లలు ఆ కార్యక్రమంలో కూడా మీరే తోడుగా ఉండండి, లైబ్రరీలో తోడుగా ఉండండి తండ్రి. వాటి ఉద్దేశంలో కూడా మీరే తోడుగా ఉండి దీని దీవెనలో ఆశలు కుమారించి వివాహం మనం బలపరచడానికి మీకు సహాయం మాకు దయచేయమని తండ్రి మా మధ్యలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తూ మమ్మల్ని తీసుకు అప్పగించుకుంటూ త్వరగా రాన్న చేస్తూ పరిధిని ఆశ్రయించి ప్రార్థించి మీకు విజయం తోడుపెడుతున్నాము పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. మరొకసారి యేసుక్రీస్తు నామములో కూడా శుభాత్మకం తెలియజేస్తా ఉన్నాను. దేవుడికి ఆరోగ్యాన్ని బట్టి బలం శక్తి బట్టి ఆ దేవుడికి వందనాలు. సరే పాట పాడుకుంటూ మనము ముందుకు వెళ్తాము. పాట పాడుకుంటూ దేవుని ఆరాధించుకుంటాము. నా హృదయాన కొలువైన యేసయ్య, నా అనుభవంలో నిన్నే ప్రస్తుతించే కీర్తన 7 పాట పాడుకుంటూ మనము దేవునామాన్ని మాయపడుతాము. పాట పాడుకుంటూ చప్పట్లు కొడుతూ నామాన్ని మాయపడుతాము. గ్రూప్లో షేర్ చేశాము, వాట్సాప్ గ్రూప్లో షేర్ చేశాము. నా హృదయాన కొలువైన యేసయ్య, నా అనుభవం
పదవితో చెప్తేనే కీర్తన పాట పాడుకుంటూ పక్కన కొడుతూ ఆ ప్రభు నామాన్ని మాట్లాడుకుందాము. ప్రకటించడం కూడా నా హృదయాన కొలువైన యేసయ్యా సన్నిధిలో పూజారుడా నా హృదయార్పణతో ప్రణమిల్లెదనే నీ సన్నిధిలో పూజారుడా నా హృదయాన కొలువైన యేసయ్యా సన్నిధిలో పూజారుడా నా హృదయార్పణతో ప్రణమిల్లెదనే నీ సన్నిధిలో పూజారుడా నా హృదయాన కొలువైన యేసయ్యా శత్రు సమూహము అల్లాడెనే అగ్ని బలము చల్లాడెనే శత్రు సమూహము అల్లాడెనే నేను నిశ్వాసమే నీవు నా సొంతమే నా స్తోత్ర బలులన్నీ నీవేనయ్యా నేను
నిన్ను మాత్రమే నమ్మానయ్యా, నువ్వు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. పాడుతుందా? నిన్ను మాత్రమే నమ్మానయ్యా, నువ్వు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. పాడుతుందా? నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా.
దేవానికి నా స్థుతి పాడేదా, దేవాన్ని నేను కొనియాడతాను పాడుకుంటూ ప్రభునామం అని పలుకుతాము, దేవుడు స్థుతిద్దాము, ఆరాధిద్దాము. దేవానికి నా స్తుతి పాడేదను, దేవానికి నా స్తుతి పాడేదను, దేవానిన్నే దేవానిన్నే కొనియాడేదను, దేవానిన్నే మా
నేను నా ఇంట్లో నా ఇంటి వారందరూ మానవుగా ఆశ్రయించుకున్న పాట పాడుతున్నాను. మరి యోసు అంటున్నాడు, నేను నా ఇంట్లో మాత్రం యోవాన్ని సేవిస్తాను. నేను ఎవరు సేవించారో మీరు ఆలోచించుకోవడానికి మరి యోసుగా సేవిస్తాను కనుక మరి మానక నేను నా ఇంటి వారందరం కూడా మనం కూడా ఆ కుటుంబంతో ఆ గుడి మరి దేవుడి ఆరాధించే వారి ఉండాలని మరి తండ్రి ఇంతగా ఆశపడతా ఉంటుందంట. పాట పాడుకుంటూ ప్రభునామం మహిమపరునామం కనపడతాం. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నీ కృప
హల్లెలూయా హల్లెలూయా ప్రభు నామానికి మహిమ కాక అందరూ కూడా లేచి పెడతాము పాట పాడుతూ ప్రభు ఆనందిస్తాము మలేషియాగా ఆ పాట పాడుతూ దేవుని ఆనందిస్తుంది అందరూ కూడా లేచిన పాట అందరూ కూడా లేచిన పడతాము చివరి పాడుకుంటూ దేవుని ఆరాధించుకున్నాము నిరంతరం నీతో జీవించడానికి మాట్లాడుతున్నాను
ఒక్కసారి గత కాలం అంతా కూడా ఆయన చేసిన మేలు మన జ్ఞాపకం చేసుకుంటూ దయచేసి ఏ ఒక్కరు కూడా మౌనంగా ఉండకూడదు. దయచేసి ఏ ఒక్కరు కూడా మరి మౌనంగా ఉండకుండా ఒక్కసారి దేవుడు చేసిన మేలు మన జ్ఞాపకం చేసుకుంటూ ఒక్కసారి మరి గత కాలం అంతా కూడా గత మాసం అంతా కూడా ఆయన కాచి కాపాడి మరి మే మాసము 10వ తేదీన మనల్ని కాపాడి మన పిల్లల్ని కాపాడి మన కుటుంబాన్ని కాపాడి ఆయన ఎక్కడ కింద భద్రపరిచిన దేవుడికి హృదయపూర్వకంగా వందనాలు చెల్లిద్దాం, స్తోత్రం చెల్లిద్దాం. అవునయ్యా, మేము ఇంతలో కనబడి అందులో మాయమైపోయే నీటి బుడగబడి మా జీవితం తండ్రి. తండ్రి నీకు స్తోత్రం, నీకు వందనాలు అంటూ ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం, దేవుడికి జ్ఞాపకం చేసుకుందాం, ఆయన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుని ఏ ఒక్కరు కూడా మౌనంగా ఉండకూడదు. మన బలము కాదు, మన శక్తి కాదు, మనకున్న ఐశ్వర్యం కాదు, మనకున్న ఆస్తి కాదు, మనం సజీవ లెక్కలో ఉన్నామంటే కేవలం దేవుడి కృప, ఆయన కనికరం, ఆయన దయ. దాని కనుక మనం అందరం కూడా దేవుని ఇంకా ఈ నాయకులు ఎంతమంది నశించిపోయి ఉన్నారు. మనం వారికంటే గొప్పవారము కాదు, వారికంటే శ్రేష్టం కాదు, అయినా ఇంకా సజీవ లెక్కలో ఉన్నామంటే కేవలం దేవుడి కృప. అందులో దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. అయ్యా నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రం 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 అంటూ ఒక్కసారి మన స్వరం ఎత్తి మనం ఒకసారి పాట పాడుతూ దేవుడు నామని మయపరుచుకుని అందులో ఉన్నాం. యాదమ్మ అమ్మగారు దేవుడు తీస్తారు, ఆయన చేసిన ప్రతి మేళకే దేవుడు తీస్తారు, అమ్మగారు తీస్తారు. అమ్మగారితో మనం అందరూ కూడా ఏకీభవిద్దాం. యాదమ్మ అమ్మగారు తీస్తారు, మనం కలిసి ఏకీభవిద్దాం. అవును ప్రభా, స్తోత్రం స్తోత్రం. నిన్ను ఆరాధించుకునే మంచి మనసు దయచేశావు. పరిశుద్ధుడా నీకు స్తోత్రం. స్తోత్రం స్తోత్రం. మన చేతి పైకెత్తి దేవుడికి కొద్ది సమయం మన చేతి పైకెత్తి దేవుడికి ధన్యవాదాలు. అయ్యా స్తోత్రం తండ్రి, ఆయన నీకు స్తోత్రం, అయ్యా నీకు వందనాలు దేవా, నీకు స్తోత్రం, అయ్యా స్తోత్రం 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 స్తోత్రం. అయ్యా పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపా సాయం దయచేసిన రాజా, దినదినం పోషిస్తున్న తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రం 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 దేవా. కృప కలిగిన తండ్రి, దినదినైనా నిన్ను ఆరాధించుకుని సమకూర్చిన రాజా, నీకు వందనాలు, నీకు స్తోత్రం స్తోత్రం దేవా. పరిశుద్ధుడు పరిశుద్ధుడు ప్రతి విషయంలో నువ్వు మాట్లాడుతున్నావు తండ్రి. మంచి బలాన్ని శక్తినిస్తున్నావు రాజ్యానికి వందనాలు. పాటలతో పైన పొందిన రాజ్యానికి వందనాలు, నీకు స్తోత్రం 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 దేవా. స్తుతి స్తోత్రం తండ్రి. ఆయన తండ్రి ఇంకా మా మందిరాన్ని నాయన మా మందిరంలో ప్రతి బిడ్డ జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి బిడ్డకు మంచి ఆరోగ్యం దయచే రాజ్యానికి స్తోత్రం స్తోత్రం దేవా. పరిశుద్ధుడా, సమయాంకులంగా రావడానికి సాయం దయచేయండి నాయనా. తండ్రి కుమారుడు వచ్చి భర్త వచ్చి భార్య వస్తలేదేమో, భార్య వచ్చి భర్త వస్తలేదేమో తండ్రి. వాళ్ళ గృహానికి తాళం వేసి అందరినీ మందిరానికి నడిపించే రాజ్యానికి వందనాలు. నీకు స్తోత్రం స్తోత్రం సాయం చేయండి, నీకు వందనాలు. పరిశుద్ధుడా పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నిజమైన దేవుడా, మాకు సాయం దేవుడా, నీకు వందనాలు. ఎక్కడో ఎక్కడైనా మా జీవితాలను ఎత్తావు, రక్షించావు, రక్షణ దయచేశావు. నీ రక్తంలో కడిగావు, శుద్ధీకరించావు రాజ్యానికి వందనాలు. నాయనా నీ వైపు నాయనా ఎప్పుడు ఇడువక ఇడవక ఎడబాయక తోడుతున్నావు తండ్రి. జనం కాపాడుతున్నావు తండ్రి. కంటికి రెప్పగా కాస్తున్నావు దేవా, నీకు వందనాలు, నీకు స్తోత్రం స్తోత్రం దేవా. పరిశుద్ధుడా, నీకే వందనాలు స్తోత్రం తండ్రి. నాయనా నీ పరిశుద్ధుడకు నీకు పరిశుద్ధుడకు నీకు
తండ్రి నీకే వేల కోట్ల వందనాలు. అవును నాయనా, స్తోత్రము దేవా. స్తోత్రం. సూర్యుని చంద్రుని ఆపిన దేవా, అవును నాయనా, నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవా, నాయనా, నీవైతే ఎన్నో మేమైతే ఏదో లేకపోతున్నాం తండ్రి. నువ్వు సమస్తం సమకూర్చిన తండ్రి. దేవా, నీకు మాలో ఉన్న స్తోత్రం. ప్రతి బలహీనత తీసేస్తున్నారు అవును రాజా. నాయనా, బలపరుస్తున్న తండ్రి. దినదిన సరిచేస్తున్న దేవా. దయచేస్తున్నావు రాజా. నాయనా, నడిపిస్తున్న దేవా. అన్ని పనులు నువ్వు తోడగుంటున్నావు. స్తోత్రం, నువ్వు సాయం చేస్తున్నావు తండ్రి. స్తోత్రం. నాయనా, నీకు వందనాలు. నీకేమిచ్చి మరణం తీర్చలేమయ్యా. ఇదిగి నలిగిన హృదయంతో నిన్ను ఆరాధించే బలాన్ని శక్తిని మాకు దయచేయి రాజా. నీకు వందనాలు. వందనాలు, నీకు స్తోత్రములు దేవా. మా ఇంట్లో ఎంతమంది అయితే వినబడుతున్న తండ్రి, మరి అంతే ప్రతి కదా బిడ్డకు నాయనా. మానవసు దయచేయి మానవసు నాయనా. దయచేయి. రక్షణ దయచేయి నాయనా. అవును ప్రభు. పొట్టైన పల్లైన పోనీయన అవును నాయనా. మరణించాలని వందనాలు, నీకు స్తోత్రములు తండ్రి. స్తోత్రం. గట్టి గిద్దలాగా మేము ఉండడానికి సహాయం చేయాలని నీకు వందనాలు. నీ రాజ్యంలో పాల్పొంపులు అనే భాగ్యాన్ని దయచేయి నాయనా. నీకు వందనాలు, నీకు స్తోత్రములు దేవా. స్తోత్రం. రాజా, ఈ మధ్యాహ్న కాలంలోనైనా నిన్ను ఆరాధించుకునే మంచి మనసు మాకు దయచేసి నాయనా. స్తోత్రం. నీకే కృతజ్ఞతాస్తుతులు అవును నాయనా. చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. అవకాశము దేవుడు మనకిచ్చి ఆయన నామాన్ని ఆరాధించడానికి ఆరాధించడానికి ఇచ్చిన కృపను బట్టి దేవుడి పనులు అందరూ కూడా మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తునామములో శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో మనము బైబిల్ చేసుకుంటాము. అక్క మీరు చదువుతారా అక్క? కీర్తనల గ్రంథము అందరం మరొకసారి లేచి నిలబడతాము. మరొకసారి లేచి నిలబడతాము. కీర్తన గ్రంథము ఇక్కడికి రండి అక్క. ఇంటికి వచ్చాక 105వ అక్షరము. మనం లాస్ట్ ఏమో 12 వరకు చదువుకున్నాం కదా. 13 నుంచి 24. కీర్తన గ్రంథము 105వ అధ్యాయము 13వ వచనం నుండి 25వ వచనం వరకు చదువుకుందాం. ఒక రాజ్యము నుండి మరి ఒక రాజ్యమునకు దిగులాడుచుండగా నేను అభిషేకించిన వారిని అందరూ కూడా పలుకుదాం. నా ప్రవక్తలకు కీడు చేయకూడదనియు ఆయన ఆజ్ఞ ఇచ్చి ఆయన ఎవరినైనాను వారికి హింస చేయనియ్యలేదు. ఆయన వారి కొరకు గర్జించను. దేశము మీదికి ఆయన కరువు రప్పించెను. జీవనాధారమైన ధాన్యమంతయు కొట్టివేసెను. వారికంటే ముందుగా ఆయన ఒకరిని పంపెను. యోసేపు దాసుడుగా అమ్మబడెను. వారి సంఖ్యల చేత అతని కాళ్ళు నొప్పించిరి. ఇనుము అతని ప్రాణమును బాధించెను. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతని పరిశోధించుచుండెను. రాజు వర్తమానము పంపి అతని విడిపించెను. ప్రజలు నేలిన వాడు అతను విడుదల చేసెను. ఇష్ట ప్రకారము అతడు తన అధిపతుల నేరుటకు తన పెద్దలకు బుద్ధి చెప్పుటకు తన ఇంటికి యజమానునిగాను తన యావదాస్తి మీద అధికారిగాను అతని నియమించెను. ఇశ్రాయేలు ఐగుప్తులోనికి వచ్చెను. యాకోబు ఆము దేశమందు పరదేశిగా నుండెను. ఆయన తన ప్రజలకు బహు సంతానాభివృద్ధి కలుగజేసెను. వారి విరోధుల కంటే వారికి అధిక బలము దయచేసెను. తన ప్రజలను పగజేయనట్లు తన సేవకుల ఎడల
కుయుక్తిగా నడుచునట్లును ఆయన ఆయన వారి హృదయములను త్రిప్పెను. ఆయన తన సేవకుడైన మోషేను తాను ఏర్పరచుకొనిన అహరోనును పంపెను. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. అక్కగారు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరం కూడా కూర్చున్నాం. మరి మన మధ్యలో మరి సాక్షాల సమయం కనుక దేవుడు చేసిన మేలు పంచుకునే సమయం కనుక కాలము లేదా మాసం కూడా దేవుడు చేసిన మేలు పంచుకోవాలని నచ్చగలిగి ఉంటే మరి ముందుకు వచ్చి ఒక సాక్షి పంచుకోవాల్సిందిగా ప్రభుత్వం మనం చేస్తూ ఉన్నాం. నేనేం చెప్పాలి అక్కడ? ఇది క్రైస్తవులకు వర్తించేది కాదు కదా అనుకుంటే కూర్చొని మీ నామం అల్లరిపాలు చేయకూడదు ప్రభు. మరి వాళ్ళు కూడా నీకు వెంకిన వాళ్ళని నేను ప్రార్థించుకొని మరి అక్కడికి వెళ్ళినప్పుడు 3వ రోజు లాస్ట్ రోజు అంటే సమయం 6:30 అవుతుంది అక్కడ. అంతవరకు కూడా వాళ్ళు ఒంటితనంలో ఉన్నోళ్ళు అక్కడ ఉన్న పెద్దలంతా ఒక్కటే పోయినది. మీరు వాళ్ళ పక్షమే న్యాయం ఉంది కాబట్టి వీరికి తగినట్టు మీరు జీవించాలని మా పక్షం అందరూ మాట్లాడి కదంతా దేవుడు ఎందుకంటే దేవుడు చేసిన మేలు. అమ్మాయిని తప్పుగానే ఒక మాట అనిపించి మీ వాళ్ళ కాళ్ళందరూ పట్టుకోవాలి. ఎందుకంటే ఈ సంఘంలో నేను చెప్పట్లేదు, ఎందుకంటే అమ్మాయి అబద్ధం చెప్తే అది నా కుటుంబానికి సంబంధించిన వ్యక్తురాలే. అదే ఆ అమ్మాయి కాలు పడని చూసినప్పుడు ప్రభు ఆ రీతిగా కూడా మా పని పోయింది, ఈ రీతి కూడా నా పని పోయింది ప్రభు, నా కుటుంబం పోయిందని నేను దుఃఖపడ్డా, చాలా దుఃఖపడ్డా అక్కడ. ఎందుకంటే అట్లయినా ఇట్లయినా నా పిల్లనే కదని అక్కడ తక్కువ పిలిచి అమ్మాయికి మరి మారు మనసు కలిగేటప్పుడు వారు మాట్లాడి ఉన్నారు. మరి అటు రీతిలో మరి మళ్ళీ భార్య భర్తలు కూడా అక్కడ సమకూర్చి వాళ్ళందరూ మరి వాళ్ళ రూమ్కి వెళ్ళడం జరిగింది. ఆ వారం పోయిన 3 వారాల క్రితం వాళ్ళ దగ్గర ఒక రోజు ఉన్నా, మరి పోయిన వారం నా ఊళ్ళో ఉన్నాం. మళ్ళీ అక్కడ నా పెద్ద కొడుకు అక్కడ బయట దేశంలో ఉండి ఆయనకు చాలా బలహీనమైన టెన్షన్ల ద్వారా డబ్బులు పెట్టాలి, నా ద్వారా కలిపి డబ్బులు పెట్టాలి బిడ్డ అని చాలా టెన్షన్ పడి ఆయన బలహీనమైపోయాడు. అయితే ఆయన మూత్రంలో ఇన్ఫెక్షన్ అయిందని బట్ చెప్పినప్పుడు పోయిన వారు కూడా మా సంఘంలో పరిగెత్తడం జరిగింది. మరి ఇప్పుడు ఇంకా కూడా మళ్ళీ తగ్గలేదమ్మా, నాకు చాలా బలహీనమైందని ప్రార్థన చేసిండు. మరి ఫోన్ చేసిండు మాకు. మరి ఆయన దీంట్లో మీరు ఎందుకంటే ప్రార్థించిన సంఘానికి అందరికీ ఉండనాలు, ఎందుకంటే సంఘం ప్రార్థించినప్పుడు దాన్ని మరి పేదల సంఖ్యలో విడిపోయినాయి కదా ఎక్కడున్నా కానీ. ఎందుకంటే దేవుడు చేసిన నాకు చేసిన మేలు నేను దాచుకోవడానికి నాకు భయం కలుగుతున్నది. ప్రభు నేను ఎట్టి రీతిలో నీ సంఘం మీద నిలబడి నేను సాక్ష్యం చెప్పుకోవాలని నా భర్త గురించి చిన్న కొడుకు కోడలు మరి వాళ్ళు ఇంకా మారు మనసు కలగలేదు, ఇంకా మా మీద ఏదో ప్రయాణం చేయాలని వాళ్ళు చేస్తూనే ఉన్నారు. మరి ఇంకెంతకాలం నేనైతే బలాలు కూర్చోలేను, మరి దేవుడు గొప్ప చెప్తాను నా మనసులో నేను నిర్ణయించుకున్నాను. ఎందుకంటే నా బిడ్డ కాదని ఆయన పెళ్లి చేసినప్పుడే నా బిడ్డ కాదనుకున్నాను నేను. అయితే శ్రమలు పలుకులు మమ్మల్ని కాల్చిపుటం వేసినప్పటికైనా దేవుడే కదా మాకు ఆధారణ. మరి దేవుడు సహాయం కోరుతున్నాను. మరి మీరందరూ ప్రార్థన చేయాలి. నా కుటుంబం కొరకు, నా కొరకు, నాకు 3 వస్తుంది. చాలా బలహీనంగా ఉన్న జ్వరం వస్తుంది, అంటే చాలా బలహీనంగా ఉన్న ఎండలో కూర్చొని వీటి నాకు కంట్రోల్ లేదు. ప్రభు అని చాలా ఏడ్చినందుకు దేవుడు గొప్ప మేలు చేసిండు. ప్రార్థించడం మీకు అందరికీ వందనాలు. మరి శావకుని కూడా వందనాలు. ఇస్తున్న సాక్షి దేవుడు దీవించుగాక. చెప్పాలి కూడా ప్రభుత్వం మరి దేవుడు ఇచ్చిన సమాధానం బట్టి నామానికి మరొకదాకా దేవుడు వాక్యం ఉంటుంది కదా, ప్రయాసపడి బాగా నమస్కారం నా యొక్క విశ్రాంతిని కలుగజేస్తున్నాను. మనం నమ్మి
ఆయన వద్దకు వస్తే తప్పకుండా దేవుడు కార్యము చేస్తాడు. ఎంతమంది నమ్ముతున్నారు? అందరూ నమ్ముతున్నారా? గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి నిజంగా దేవుడు ఎంత ప్రేమ గలవాడు, దయ గలవాడు అంటే మీరైనా మీ పిల్లల్ని ఇబ్బంది పెడతారు, బాధ పెడతారు, కానీ ఆయన పిల్లల్ని ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టాడు. బాధ పెట్టాలని ఎప్పుడు కూడా కోరుకోడు. కానీ మనమే ప్రాబ్లమ్స్ ఏం చేసుకొని తెచ్చుకుంటా ఉన్నాం. ఇక దేవుడు అంటున్నాడు, మీరు నా ఎదురు రండి, మీకు ఏమిస్తాను? నెమ్మదిని ఇస్తాను, సమాధానాన్ని దయచేస్తాను. ఆయన నమ్మదగిన దేవుడు, మాట తప్పని దేవుడు. మనం చాలా సంతోషించాలి అలాంటి దేవుడు మనకు నందుకు. మరి ఇంకా అమ్మగారి యొక్క ఆరోగ్యం కొరకు, తర్వాత చిన్న కొడుకు వారి కూడా సంపూర్ణ మార్పు పొంది మరి యొక్క దేవుడు యొక్క ప్రేమను బలంగా వారు కట్టబడాలని ప్రార్థన చేయండి. వారి పెద్ద కుమారుడు ఒక ఆరోగ్యం కొరకు కూడా మనం ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటాము. మరి ఇంకెవరైనా ఉన్నారు సాక్షి పంచుకునే వారు? దేవుడు చేసిన మేలు అంటే కప్పెట్టదంట, పంచిపెట్టాలంట. అర్థమైందా? దేవుడు చేసిన మేలు ఏం చేయాలంటే కప్పి పెట్టద్దు, పంచిపెట్టాలి. ఈరోజు మొదటిగా మరి దేవుడు తన సన్నిధిలో నన్ను నిలవబెట్టినందుకే సజీవ లెక్కలో ఉండి సమూహంగా ఆరాధించడానికి ఇచ్చిన ఈ యొక్క పుణ్యతను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తా ఉన్నాను, కృతజ్ఞతలు చెల్లిస్తా ఉన్నాను. అలాగే మరి ఈరోజు ఒక స్పెషల్ డే ఉంది. నేను మర్చిపోయాను, నాకు తెలియదు అని మర్చిపోయాను, గుర్తులేదు, విషయం గుర్తులేదు. ఉదయం నాకు ఒక మెసేజ్ వచ్చింది. మెసేజ్ వస్తే హ్యాపీ మదర్స్ డే అని వచ్చింది. నాకు వీళ్ళెవరు నాకు పెట్టారని చూస్తా ఉన్నాను. హ్యాపీ మదర్స్ డే అని నాకు వచ్చింది. వచ్చేటప్పుడు మెసేజ్ ఓపెన్ చేసినప్పుడు నా ఆఫీస్ కొలీగ్, నేను ఎవరినైతే ట్రై చేశానో తను నాకు పెట్టింది అనమాట. తన ఆఫీస్ కొలీగ్ మాత్రమే కాదు, కానీ తను కొంచెం తనకు నాకు తను స్పిరిచువల్గా కూడా స్ట్రెంగ్త్ ఇచ్చుకుంటూ ఉండేవాళ్ళు, ఒకరినొకరు బలపరుచుకుంటూ ఉండేవాళ్ళు. అలాగే తను నా కొలీగ్ తను పెట్టింది హ్యాపీ మదర్స్ డే అని చెప్పేసి. ఏమని పెట్టిందా అని చూస్తే హ్యాపీ మదర్స్ డే టు ద అమేజింగ్ విమెన్ హూ హ్యావ్ బీన్ స్పిరిచువల్ సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్ ఇన్ మై లైఫ్ అని చెప్పేసి ఇంకా రాసింది అనుకోండి. సో దాన్ని స్పిరిచువల్ లైఫ్కి లీడ్ చేసినందుకు థ్యాంక్స్ అని చెప్పేసి తను రాసింది. దాంతోపాటు తను ఏం చేసిందంటే ఇంతకుముందు తను ప్రజెంట్ కెనడాలో ఉంది. అక్కడ ఒక నార్త్ వే ప్రేయర్ ఫెలోషిప్ అని చెప్పేసి వాళ్ళతో కలిసి తను ఫెలోషిప్లో ఉంటా ఉంది. అక్కడ వాళ్ళకు ఇవాంజలియా మ్యాగజైన్ అని ఒకటి ఉంటుంది. ఆ మ్యాగజైన్లో కూడా తను సేమ్ అవే విషయాలు తను థ్యాంక్స్ చెప్తూ ఎంకరేజ్మెంట్గా తను దాంట్లో నా గురించి తను రాసుకోవడం అనేది, తను పబ్లిష్ చేయడం అనేది నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకు ఈ విషయాలు షేర్ చేస్తా ఉన్నానంటే దాదాపు 10 సంవత్సరాల వెనక 11-12 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు నాకు ఒక వాగ్దానం వచ్చింది. 30 తీసుకుంటారు కదా, నమ్మితే జరుగుతాయి, ఏదైనా విశ్వసిస్తే ఏదైనా జరుగుతుంది. విశ్వాసం ద్వారా సమస్త క్రియలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మరి ఆ రోజు నాకు వచ్చిన వాగ్దానము ఏంటయ్యా అంటే నా పిల్లల్ని దేవుడు అభివృద్ధి చెందిస్తానని చెప్పాడు. నా వాగ్దానం నీ పిల్లలను కూడా అభివృద్ధి చెందిస్తానని చెప్పేసి ఆశీర్వదిస్తానని వాగ్దానం వస్తే మా చెల్లి ఉండి నా వైపు చూస్తుంది, మా బాబాయ్ కూతురు. పెళ్లి కానీ నీ పిల్లలు ఎలా పెళ్లి చేసుకోవడానికి ఫిక్స్ అయ్యారు. కాబట్టి ఎలా పిల్లలు అనేసి చూస్తా ఉంటే వాళ్ళ అమ్మ అంటాం మా పిన్ని ఏమో దేవుడు ఫ్యూచర్లో ఆశీర్వదిస్తాడేమో అని చెప్పేసి. సో అప్పుడు నేను చేస్తున్న ప్రార్థన మరి 11 years బ్యాక్ అదే స్పిరిచువల్ పిల్లలు కావాలి అని చెప్పేసి. సో ఈరోజు ఈ మెసేజ్ చూడగానే ఈలోపు స్పిరిచువల్ పిల్లల్ని సంపాదించుకున్నప్పటికీ నేను ఫీల్ అవ్వడం కాదు కదా, వాళ్ళు రివర్స్లో మనకు అది చెప్పినప్పుడు నిజంగా ఆ ఫీల్ వేరుగా ఉంటుంది. ఆ ఫీల్ చాలా వేరుగా ఉంటుంది. ఒకవేళ మదర్ కాకపోయినప్పటికీ స్పిరిచువల్ మదర్ అనేది అది విష్ కూడా నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఆ వాగ్దానాన్ని నేను ఈరోజు ఆ రోజు నమ్మాను. ఈరోజు అదే వాగ్దానం యొక్క నెరవేర్పని చెప్పేసి నేను అనుకుంటా విశ్వసిస్తా ఉన్నాను. ఈ కృప దేవుడు నాకు ఇచ్చినందుకు, ఈ ధన్యత నాకు ఇచ్చినందుకు దేవుడు నా మైండ్ పరుస్తా ఉన్నాను. అంత మాత్రమే కాదు, కానీ మా అమ్మ మా ఊళ్ళో ఉన్నప్పటికీ ఇక్కడ నా
కడిగి చదవండి ప్రభునామం మాట్లాడదాం. అంతే కదా కొన్నిసార్లు అది ఆత్మీయ సంతోషం అన్నమాట. ఈ శరీర సంతోషము ఆత్మీయ సంతోషం. నిజంగా తోటి సహోదరి కాక సేమ్ అంటే మీ ఆల్మోస్ట్ కొద్దిగా చిన్న ఆమె తల్లి అంటే ఒక మదర్గా ట్రీట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. మన నామానికి మేమక్కలు కాక అంతే. ఇంకా దాని గురించి మనం పెద్దగా వర్ణించడానికి లేదు, ఆ సంతోషాన్ని వర్ణించడానికి లేదన్నమాట. దేవుడు కూడా మన నమ్మకంగా ఉండాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. ప్రభు నామానికి మేమక్కలు కాక ప్రార్థన చేయండి. మరి పరిచయం చేస్తూ ఉంది, దేవుడు తోడుగా ఉంది. సాయం దయచేయాలన్నా నా మనసు కనుక ఇంకెవరైనా ఉన్నారా? మన టైం అవుతా ఉంది. ఇంకా సాక్షి ఇంకెవరైనా ఉన్నారా? వీళ్ళు ఏంటంటే మనం ముందుకు వెళ్దాం. సండే స్కూల్ పిల్లలు వాళ్ళకి నేను టీచర్స్ నేను టైం అప్పుడు చెప్తా ఉన్నాను. వాళ్ళు ఏం చేసినా మేము ఎప్పుడు చూస్తా ఉన్నాం ప్రతి వారం కాబట్టి